సార్ నేను మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు, ఢిల్లీ దాని రాజధాని ఎందుకు, చిన్న రాజధాని సరిపోద్ది కదా, ఆంధ్రాలో ఈ రోజు మనం తినడానికి కూడా పరిస్థితులు లేవు, అలాంటప్పుడు ఇంత పెద్ద రాజధానులు ఇంత కలల రాజధానులు అవసరం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాజధానిని కించపరుస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి అండి. ఏంటి నిజంగా ఆంధ్రప్రదేశ్కి అంత పెద్ద రాజధాని అవసరం లేదా? నా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకయ్యా స్వామి? అంటే ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని అనమాట, అంతేగా? ఏంటో అంత గొప్ప మనం, నాకు అర్థం కాలేదు. తినడానికి తిండి లేదు, మీసాలకు సంపేంగ నూనెని, రైతులకు గిట్టుబాటు ధర లేదు, సంక్షేమ కార్యక్రమం అమలు చేసే శక్తి లేదు. రాజధాని సింగపూర్ లాంటి రాజధాని, యూకే లాంటి రాజధాని, లండన్ లాంటి రాజధాని ఎందుకండి మనకి నెత్తినేసి కొట్టుకోనా? నాకు అర్థం కాలేదు. ఏం చేసుకుంటాం? లండన్ లాంటి రాజధాని, సింగపూర్ లాంటి రాజధాని. నమస్కారం అండి అందరికీ. అంబటి రాంబాబు గారికి ఒకటే చెప్తున్నాను, అంబటి రాంబాబు గారికి కానీ వాళ్ళ నాయకుడికి కానీ మొదటి నుంచి ఈ రాజధాని అవసరం లేదండి. ఈ రాజధాని కనుక డెవలప్ అయితే ఇక్కడ దోచుకోవడానికి కుదరదు. అక్కడ మరి బోల్డ్ అన్ని భూములు ఉండే వైజాగ్ తీసుకెళ్ళాలి, లేకపోతే ఇంకోసారి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నారండి వాళ్ళు. మొదటి నుంచి ఇది శ్మశానం ఎడారి అని ఇదే భాషలు తప్పితే, లేకపోతే అంబటి రాంబాబు గారు మహిళలను తిట్టడం, మహిళలను ద్వేషించడం, మహిళలను అనేక రకాలుగా మాట్లాడటం అనే ప్రయత్నంలో ఉంటారు. రాంబాబు గారికి రాజధాని అంటే ఏంటో తెలియదు అసలుకి. రాజధాని అంటే ఒక అసెంబ్లీయో సచివాలయం ఉండదు అనుకుంటున్నారు. ఈ రాష్ట్రానికి ఒక గుండెకాయ అనే సంగతి ఆయనకి తెలియదు. ఇప్పటికైనా తెలుసుకోయా రాంబాబు? రాష్ట్రానికి ఆర్థిక వనరులు చేకూర్చి పెట్టేది. మరి అట్లాగే తెలంగాణలో చూస్తే హైదరాబాదు, మరి తమిళనాడు, చెన్నై కొన్ని వేల లక్షల కోట్ల సంపద ఉంటుంది. మరి వాళ్ళ హైదరాబాద్లో కూడా మరి కొన్ని లక్షల కోట్ల సంపద, అక్కడ పెట్టుబడులు వస్తాయి, అన్నీ ఉంటాయి. హార్బర్, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషను ఇవాళ కూడా ఇక్కడ అన్నీ ఉన్నాయి. అందుకనే ముఖ్యమైన రాజధాని ఈ రాష్ట్రానికి అమరావతి అని తెలుసుకోవా బాబు? ఇప్పటికైనా తెలుసుకొని కనువిప్పగలిగితే నువ్వు ఈ రాష్ట్రంలో తిరగలుగుతావు. లేకపోతే ప్రజలు నిన్ను రాష్ట్రం నుంచి చీగొట్టి బయటికి పంపించే పరిస్థితి తెచ్చుకోవద్దని ఈ మీడియా ముఖంగా రాంబాబు గారికి తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల వైసీపీ హయాంలో చూసాం రాజధాని పైన జరిగినటువంటి దాడులు కానివ్వండి, లేదంటే రాజధాని విభజన అని చెప్పి వైసీపీ ఆడినట్టు ఆటలు కానివ్వండి, కనీసం రాజధానిలో ఒక తట్ట మట్టి కూడా అయినటువంటి వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులందరూ కూడా ఈరోజు ఇంత పెద్ద రాజధాని ఎందుకు, ఇంత పెద్ద రాజధాని అవసరమా, ఇంత పెద్ద బిల్డింగ్లు అవసరమా, ప్రపంచ స్థాయి ఢిల్లీని తలదనే రాజధాని అనుకోవటం అవసరమా అని చెప్పి మాట్లాడటం అంటే వాళ్ళకి ఆ మాత్రం హక్కు ఉందంటారా మాట్లాడడానికి? ఏమండి, ఢిల్లీని తలదన్నే రాజధానిని ఒకసారి మోడీ గారు చెప్పారు నీకు. మోడీ గారు చెప్పినా కూడా నీకు పరివెక్కత లేకుండా 11 సీట్లకు పడిపోయావు. ఈ రాజధానితో పెట్టుకొని మీరు 11 సీట్లకు పడిపోయినా మీకు సిగ్గు ఎగ్గు లేదు. ఇవాళ చూడండి ఈ సిఆర్డీఏ బిల్డింగ్, ఒకసారి సిఆర్డీఏ బిల్డింగ్ వైపు చూపించండి. ఈ రాష్ట్రానికి రాజధాని ఎంత గొప్పదో. ఈ రాష్ట్ర పరిపాలన హెచ్ఓడి బిల్డింగ్లు కానీ, మరి అనేక క్వార్టర్స్ కానీ, జడ్జి క్వార్టర్స్ కానీ అనేకం వస్తే ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పడింది. ఫండ్స్ డెవలప్ అవుతే ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మరి మీకేమీ తెలియదు కాబట్టి అమరావతిని 5 సంవత్సరాలు చంపేసి రాష్ట్ర రైతుల మీద కేసులు పెట్టి మీరు దోసుకోవటమే పనిగా పెట్టుకొని మద్యాన్ని కూడా విచ్చలవిడిగా దొంగ మద్యంతో డబ్బులు సంపాదించుకొని ఈరోజు మీకు అనేక రకాలుగా పెచ్చిడిపోతున్నారు. మీకు శాశ్వతంగా ఈ రాష్ట్రం నుంచి ప్రజలు తరిమి కొట్టే రోజు అతి త్వరలో ఉందని తెలియజేస్తున్నాను. ఇక్కడ మెయిన్గా అండి, ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాలు కనీసం పెట్టుబడులు అన్న మాట కూడా ఆంధ్రప్రదేశ్ మర్చిపోయినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత క్వాంటమ్ వ్యాలీ అని చెప్పి మొన్న 8 బ్యాంకులు, ప్రపంచ బ్యాంకులు శంకుస్థాపన జరగడం కానీ, నిర్మలా సీతారామన్ గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం కానీ, క్వాంటమ్ వ్యాలీ కానివ్వండి, లేదంటే మొన్నటి వరకు ఉన్నటువంటి యూనివర్సిటీలు కానీ, ఈ విధంగా అంచెలంచెలుగా మిగతా రాజధానులకు పోటీగా ఆంధ్రప్రదేశ్, అమరావతి పోటీ పడతా ఉంటే ఇంకా అంటే మన రాష్ట్ర పరువుని ఇతర రాష్ట్రాల దగ్గర తాకట్టు పెట్టే విధంగా ఈ నాయకులు మాట్లాడుతూ అంటే ఎలా చూడొచ్చు సార్? ఏమండి, గతంలో వైసీపీ గవర్నమెంట్ అమరావతి డెవలప్, రాష్ట్రం డెవలప్ అంటే అసెంబ్లీలో చెప్పారు. వేపుళ్ళు, అప్పడాలు, ములక్కాయ పచ్చళ్ళు, మామిడికాయ పచ్చళ్ళు ఇవే వాళ్ళకి తెలుసు. ఈ పచ్చళ్ళు తప్పితే ఏమీ తెలీదు. మరి వాళ్ళ కేంద్ర మినిస్టరు మరి నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి వచ్చి 28 బ్యాంకులకి భూమి పూజ చేశారు. దానికి రైతులకు ఇచ్చిన భూమిని 25% ఈ రాష్ట్రం తీసుకొని వాళ్ళకి ఇచ్చారు. అనేక సంస్థలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తాయి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి రాజధాని ఏమి కావాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మీకు మీ నాయకుడికి తెలీదు. మీకు మీ నాయకుడికి తెలిసిందల్లా దోసుకోవటం, దాచుకోవటం. పోయినసారి అసెంబ్లీలో చెప్పారు మేము పచ్చళ్ళు పెడతాం, అప్పడాలు పెడతాం. ఆ పచ్చళ్ళు అప్పడాలు ఎన్నాళ్ళు చేస్తారు ఎక్స్పోర్ట్? ఈ పనికిరాని ప్రజలకు ఉద్యోగాలు వచ్చేవి కావాలి, ప్రజలకు సంపదను సృష్టించేది కావాలి. ఈ రాష్ట్రానికి అమరావతి భవిష్యత్తు అని తెలుసుకోండి అయ్యా. వీళ్ళకి 100% వైసీపీ నాయకులకి రాజధాని గురించి మాట్లాడే హక్కు లేదండి. మరి గతంలో చంద్రబాబు గారు వేసిన రోడ్లు కూడా తోకెళ్లారు, ఐరన్ కూడా తీసుకెళ్లారు. అనేక రకాలుగా మరి పెచ్చిరీలు పోయి
వాళ్ళ అవాకులు చవాకులతో మరి పేలిపోయారు. ఇవాళ చూడండి, వచ్చే సంవత్సరాల కాలంలో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో, ఈ రాష్ట్రం మొత్తం వచ్చి అమరావతి ఎంత డెవలప్ అవుతుందో చూడండి. అది తట్టుకోలేక ఇవాళ అంబటి రాంబాబు అయితేనేమి, ఇంకొకడైతేనేమి వారి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. తట్టుకోలేకపోతున్నారు ఈ డెవలప్మెంట్ చూసి. భయం వేస్తుంది వాళ్ళకి. అమ్మో, ఇంత డెవలప్ అయితే మన ప్రజలు మర్చిపోతారేమో, చీకొడతారేమో అని వాళ్ళ బాధ అదేండి. వాళ్ళకి తెలిసిందల్లా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలనుకున్నారు. ఇది విపరీతంగా డెవలప్ అయ్యి రాష్ట్ర సంపదను పెంచే విధంగా ఈ రాజధానికి అనేక పెట్టుబడులు వచ్చేసరికి తట్టుకోలేక అవాకులు చవాకులు పేలుతున్నారని తెలియజేస్తున్నారు. గాంధీ గారు నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ రాజధాని గురించి, రాజధానికి ఆంధ్రప్రదేశ్కి అంత పెద్ద రాజధాని అవసరమా, ఢిల్లీని దళదనే రాజధాని అవసరమా, కలాల రాజధాని అవసరమా, అంత పెద్ద రాజధాని అవసరం లేదని చెప్పి రాజధాని గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి అండి. ఏంటి నిజంగా అంత పెద్ద రాజధాని ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదంటారు? అందరికీ నమస్కారం. ఇప్పుడు అంబటి రాంబాబుకి ఏం తెలుసు? అసలు వాడు దిగిపోయాడు కదా. దిగిపోయినాడు, వాడికి రాజధాని తోలు ఎందుకు? రాజధాని 3 ముక్కలు చేశారు మీరు. ఎక్కి 3 ముక్కలు చేసి రైతులను రోడ్డును పడేశారు. రాజధానిని నామరూపాలు లేకుండా చేయాలని ఆలోచించారు మీరు. ఒకడేమో ఎడారి, ఒకడేమో ముప్పు ప్రాంతం, ఒకడేమో ఇది పునాదులకు పనికిరాదు. రకరకాలుగా మాట్లాడారు మీరు. కట్టలేని ఎదవలైతేనే మీరు మాట్లాడింది. మరి ఆ ఎదవగానే ఉండండి. ఇంకా మీకు రాజధాని తోలు మీకు ఎందుకు? ఇలా ఎక్కినాడు ఏం కడతాడో చూద్దాం, చూసినాక అప్పుడు మాట్లాడలేదన్నా. అంతేగాని మీరు ఇప్పుడు అసలు ఎసట బీవేకి తెలిగే మీరు అన్నం పెట్టమంటే ఆడ నుంచి పెడతారా మీకు? వాళ్ళు ఇప్పుడు రంగంలోకి దిగారు. అది ప్రపంచ రాజధాని కడతారో లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కడతారో చూస్తూ ఉండండి. ఏమైనా తప్పు జరిగితే విమర్శించండి. అంతే తప్ప మీరు మీ ఇష్టం వచ్చినట్టు బురద వెళ్తే కుదరదమ్మా. అంబటి రాంబాబు, నీకేం తెలుసు? నువ్వు ఒక సముద్రంలో చేపలు పట్టేవాడు. నువ్వు చెప్పాలంటే ఒక మాటలో మా కాంగ్రెస్ పార్టీ మూలాన నువ్వు ఒకసారి ఎమ్మెల్యే అయ్యావు, మరి రెండోసారి మంత్రి అయ్యావు. నీలాగా దొంగ పలుకులు చిలక పలుకులు ఎవడు పలకడవు. నువ్వు ఎందుకు పలుకుతున్నావో నీ గతంలో కూడా చెప్పాను నేను నీకు. ఇక చంద్రబాబు నాయుడు ఏ రాజధాని కడతాడో చూస్తా ఉండు. నువ్వు నీకెందుకే ఏడలేని ఎదవో ఏడలేనట్టుగానే ఉండు. నువ్వు ఏడ్చేవాడు అయితే మరి నువ్వు 5 సంవత్సరాలు పరిపాలించావు కదా. ఎక్కడ రాయి మీద రాయి పెట్టావు? రాజధానిలో ఓ తట్ట పట్టేశావా? పోలవరం ఏమైనా చేసావా? నువ్వేమి చేయాల? నీకు క్యూసెక్కులు అంటేనే నీరు తెలియదు. తెలియనోడికి నీకెందుకు ఇవన్నీ? ఏ రాజధాని కడతాడో చూస్తా ఉండరాదు నువ్వు. ప్రతిదీ ఏ జ్ఞానం ఎగతాళి. నువ్వు డ్యాన్సులు వేసేవాడి డ్యాన్సులు వేసుకో, స్టేజీలు కట్టుకొని టికెట్లు పెట్టి డ్యాన్స్ వేసుకో, సరిపోతావు నువ్వు దానికి. అంతేగాని నువ్వు ప్రజా ప్రతినిధిగా నువ్వు పనికిరావు, ముమ్మాటికి పనికిరావని ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు నీ గురించి. అసలు 5 సంవత్సరాలు కనీసం రాజధానిలో మీరు అన్నట్లుగా ఒక తట్ట సిమెంట్ వేయినటువంటి వైసీపీ నాయకులు, లేదంటే కనీసం విభజన అని చెప్పి 3 రాజధానులు అని చెప్పి అమరావతిని అంతా కూడా ఆపేసినటువంటి వీళ్ళు ఈ రోజు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు అంటే, ఇంత పెద్ద రాజధాని అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్లో తినడానికి కూడా డబ్బులు లేనప్పుడు ఢిల్లీని దళదనే రాజధాని ఎందుకు, ప్రపంచ రాజధాని ఎందుకు అని చెప్పి అంటే ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఇది చెయ్యకపోగా చేసే వాళ్ళు ఎందుకు జరగకూడదు? అసలు ఇప్పుడు రాజధాని ఇక్కడ కడతారో కట్టలేదు మీకు అనవసరం. మీరు రాష్ట్రాన్ని ఏం చేశారు? మీరు రావణ కాష్టం చేశారు. అప్పుల కుప్ప చేశారు రాష్ట్రాన్ని. మీరు ఎక్కడైనా సరే ఒక డెవలప్ చేశారా? ఏమన్నా చేశారు మీరు? ఎవడు కనపడితే వాడిని బేడీ లేపేయటం, జైల్లో వేయటం, రైతులు బేడీ లేపేయటం, జైల్లో వేయటం. మీరు 3 ముక్కలు ఆటలాడి మీ ఇష్టానుసారం చేశారే తప్ప మీరు ఏమైనా ఒక్కటన్నా మీరు డెవలప్మెంట్ పని చేశారా? రాజధానిలో కానీ పోలవరంలో కానీ ఎక్కడ ఏ జిల్లాలోనైనా సరే 3 రాజధానులు అన్నారు. ఏ రాజధాని అన్నా కట్టగలిగారా మీరు? కట్టలేని ఎదవలకి మీకెందుకు ఈ సంభాషణ అంతా? మీకెందుకు? ఇప్పుడు ఆయన వచ్చాడు, ప్రజలంతా కోరుకున్నారు చంద్రబాబు నాయుడు కావాలని. ఆయన్ని గెలిపించుకున్నారు. మీకు అందుకని 151 సీట్లకు 11 సీట్లకు పరిమితం అయ్యారు. సిగ్గు శరం ఉన్న వాళ్ళు అయితే మీరు మళ్ళీ మీడియా మొదలకు వచ్చి మాట్లాడరు. ఎందుకంటే మీరు 11 సీట్లు పరిమితం అయ్యారు కాబట్టి ప్రతిపక్ష హోదా లేదు, మీరు అసెంబ్లీకి రాలేరు. మీరు ఏదైనా ఉంటే దమ్ము ధైర్యం ఉంటే వచ్చి అసెంబ్లీలో అడగండి. చంద్రబాబు గారినో లోకేష్ గారినో లేకపోతే స్పీకర్నో అడగండి ఏ రాజధాని కడతారు మీరని. వాళ్ళు సమాధానం చెబుతారు మీకు. మీరు దొంగసాటుగా ఏడాడో తిరుగుతా అసెంబ్లీకి రాకుండా మాయమాటలు మాట్లాడుకుంటా మీ ఇష్టానుసారం మాట్లాడితే ఎంత చలామణి అయింది? మీరు ఇది అప్పులు కుప్ప చేసి రాష్ట్రాన్ని ఇవాళ ఆర్థికంగా ఒక గాడిలో పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల్లో. అది చూస్తా ఉండండి. మీరు ఇంకేమేం చేస్తాడో మరి పనులు మొదలుపెట్టారు. వచ్చి చూడండి, మీరు రాజధానిలోకి చూడండి ఏమేమి పనులు చేస్తారు అనేది. ఏమైనా తప్పు జరిగితే మాట్లాడండి మీరు. అంతే తప్ప బురద తల్లే రాజకీయాలు చేయబాకండి మీరు. ఓరి ఎదవా అంబటి రాంబాబుగా గుర్తుపెట్టుకో. పక్కల పెళ్ళడానికైనా పైపోటీ ఉండాలరా. మరి ప్రపంచ రాజధాని కడతాడో అంతర్జాతీయ రాజధాని కడతాడో చూస్తూ ఉండండి. ఏ రాజధాని కడతాడో 29లో మాట్లాడండి మీరు. అప్పుడు ఎలక్షన్ వచ్చింది, అప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఎలక్షన్ లేవు, ఏమి లేవు. మీరు ఎక్కడ బయలుదేరినా కానీ మంది మార్పాలతో బయలుదేరి పలావ్ ప్యాకెట్లు, మరి చీపు లెక్కర శేషాలు ఇచ్చి జనాన్ని తెచ్చుకుంటున్నారు మీరు. అంతేగాని మీ మీద ప్రేమ ఉండి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు మీ అమ్మట రావట్లేదు. ఇది వాస్తవం, 100కి 100 రూపాయలు వాస్తవం. ప్రపంచ రాజధానే కడతాడు
ప్రపంచ రాజధాని తలదన్నే రాజధాని కడతాడు. ఆనాడే చెబుతున్నాడు, 2015లో చెప్పాడు ఢిల్లీ తలదన్నే రాజధాని కడతానన్నాడు. ఇవాళ కట్టి నిరూపిస్తాడు. 29లో మాట్లాడండి మీరు, అంతేగాని సిగ్గుశరం లేకుండా ఇప్పుడు పడితే అప్పుడు మాట్లాడతాం. మీకు భాష రాదు, యాస రాదు, మీకు ఏం మాట్లాడాలో తెలియనప్పుడు మెలగాకుండా ఊరుకోండి, అంతే తప్ప మీరు ఏం మాట్లాడొద్దయ్యా అంబటి రాంబాబు. అన్న, నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ అమరావతి ఇష్యూ, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి మాట్లాడుతూ, మనకి ఆంధ్రప్రదేశ్లో తినడానికి తినలేదు, మన ఆంధ్రప్రదేశ్లో అప్పుల రాష్ట్రంగా ఉండిపోయింది, మనకి ఇప్పుడు ఢిల్లీతో తలపట్టడం అవసరమా, ప్రపంచ రాజధానితో తలపట్టడం అవసరం, మనకి ఎందుకు అంత పెద్ద రాజధానులు, మనకి తినడానికి తినలేదు అన్న విధంగా, అంటే రాజధాని విషయంలో, అమరావతి విషయంలో ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఏంటి, ఎలా చూడొచ్చు వీటిని? ఒకటండి, వైసీపీ పార్టీకి కానీ వైసీపీ పార్టీ నాయకులకు కానీ రాజధాని అంటే చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు ఒకటి అడుగుతున్న అంబటి రాంబాబుని, నువ్వు రాజధాని అమరావతిని అలా కట్టొద్దు, ఇలా కట్టొద్దు, మనకు అంత అవసరమా అని చెప్పేసి అని అంటున్నావు కదా, మరి 3 రాజధానులు అవసరమా నీకు? ఈ మాట మీ జగన్ ఎందుకు అడగలా? 1 జగన్ అన్న, 3 ఎందుకు మనకి అని ఆ రోజు నువ్వు ఎందుకని చెప్పలా? అప్పుల రాష్ట్రం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, మనకు 3 రాజధానులు ఎందుకన్నా? ఒక రాష్ట్రం అయితే సరిపోద్ది కదా, అది కూడా చంద్రబాబు నాయుడు గారు కట్టారు కదా అని ఆ రోజు ఎందుకని చెప్పలేకపోయావు? 5 సంవత్సరాలు నీ ప్రభుత్వంలో మరి రైతుల్ని, దళితుల్ని ఎందుకు వేధించావు? 3 రాజధానులు అక్కడ కట్టింది లేదు, పెట్టింది లేదు. కానీ మీరు, మీ ప్రభుత్వం ఆ తప్పుడు నిర్ణయం తీసుకోవటం వల్ల ఎంతమంది బాధపడ్డారు? ఇప్పటికీ మా మీద అమరావతి కేసులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విధంగా నేనేమంటానంటే, అంబటి రాంబాబు, మీ స్థాయి అది. మీ స్థాయి ఏంటంటే ఫిష్ ఆంధ్ర, చేపలు పట్టుకోవడానికి చేపలు అమ్ముకోండిరా అని చెప్పేసి చేపల కంపెనీలు, చేపలను పెట్టుకునే షాపులు పెట్టుకునే స్థాయి మీది. తోపుడు బళ్ళు, చిరుచిరు వ్యాపారస్తులకి తోపుడు బళ్ళు ఇచ్చినటువంటి స్థాయి మీది, మీ ప్రభుత్వాన్ని. ఎందుకంటే మీ ఆలోచన విధానం ఏంటంటే ఇదే. మీరు ఇప్పుడు ఏమైంది, అంతర్జాతీయ స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణాలు చేపడితే ఇక్కడికి పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, పెద్ద పెద్ద జాబులు వస్తాయి. మీకులాగా వాలంటీర్ ఉద్యోగాలు కాదు. రేపు రాబోయేది పెద్దటువంటి టెక్ దిగ్గజాల కంపెనీలు వస్తున్నాయి ఇక్కడికి. అంతర్జాతీయమైనటువంటి ప్రమాణాలుంటే, అంతర్జాతీయానికి సంబంధించినటువంటి రాకపోకల విమానాశ్రయాలు ఇవన్నీ కూడా ఉంటేనే ఇక్కడికి రాకపోకలకు, జీవన ప్రమాణాలకి, ఇవన్నిటికీ ఇబ్బంది లేకుండా ఉంటే పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అవి తెలుసుకోవాలి మీరు. మీ ప్రభుత్వానికి ఎప్పుడు చూసినా ఈ కింద స్థాయి ఆలోచనలే కానీ పైకి వెళ్దాం, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం, మన రాష్ట్రాన్ని అందరికన్నా భారతదేశంలో ముందుకు తీసుకొద్దామని ఆలోచన లేదు. మీకు ఎప్పుడు దాచుకోవటం ఇదే. కాబట్టి మీ ఆలోచనలు అంతే ఉంటాయి. అంటే గతంలో చూసామన్నా, అంటే 5 సంవత్సరాలు అమరావతిలో కానీ రాజధాని కోసం కానీ ఒక ఇటుక పెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి, ఈ అంబటి రాంబాబు కానీ ఈరోజు అంత పెద్ద రాజధాని అవసరమా, అంత ఖర్చు అవసరమా, ఇతర రాష్ట్రాల కంటే కూడా వాళ్ళతో పోటీ పడటం అవసరమా అన్న విధంగా మాట్లాడుతున్నారంటే, అసలు ఏ పనులు చేయని వాళ్ళు ఈరోజు జరుగుతున్నటువంటి పనులపైన విమర్శలు చేయడం అంటే ఏంటన్నా? వీళ్ళకి ఇంకా ఏమి చేయాలో, ఏం మాట్లాడాలో తెలియలేదండి. ఎందుకంటారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల్లో బ్రహ్మాండంగా పనులు చేస్తున్నారు. వీళ్ళు మాట్లాడటానికి అవకాశం లేదు. ఏ సబ్జెక్టు మాట్లాడదామన్నా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇట్లా. పేదోడి గురించి మాట్లాడదామంటే పేదోడికి అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి. రైతు గురించి మాట్లాడటానికి రైతులకి అన్ని కూడా సకాలంలో వస్తున్నాయి. అన్నీ కూడా నిరుద్యోగులకి మెగా డిఎస్ అని లోకేష్ బాబు గారు ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇంకా ఏం మాట్లాడాలో తెలియక అమరావతి మీద పడ్డారు. ఈ అమరావతి మనకు అంత రాజధాని ఎందుకు, ఇంత రాజధాని ఎందుకు, అంత పెట్టుబడులు ఎందుకు, ఎంత పెట్టుబడులు ఎందుకని అంటున్నారు. ఒరే వెదవల్లారా, చవటల్లారా, సన్నాసుల్లారా, మీరు కట్టలేకపోయారు. కట్టేవాడినా కట్టనివ్వండి. మీరు చేయలేకపోయారు, చేసేవాడినైనా చేయనియండి. ఆయన విజన్ అది. రాజధాని అమరావతి అనేది, ఆంధ్ర రాష్ట్రం అనేది భారతదేశంలో ఒక గొప్ప స్థాయిలో ఉండాలి. ప్రపంచం అంతా నాకెళ్ళి తొంగి చూడాలి, ప్రపంచం అంతా ఆంధ్ర రాష్ట్రంకి వెళ్ళి చూడాలనే ఆలోచన అయింది. మీది మున్సిపాలిటీ వ్యవహారమే తప్ప, కార్పొరేటు ఆలోచనలు మీకు రావు. ఎందుకంటే మీ బుర్రలో ఉన్నంత మురికి గలీజ్ కాబట్టి గలీజ్ మాటలు మాట్లాడుతున్నారండి. ప్రధానంగా ఇప్పుడు పక్క రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇటు పక్క ఉన్నటువంటి తెలంగాణ, ఇటు పక్క ఉన్నటువంటి చెన్నై కానీ, మద్రాసు కానీ, వీళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతూ, మహారాష్ట్ర కానీ ఇలాంటి రాష్ట్రాలన్నీ కూడా ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతూ ఢిల్లీని తలదన్నాలి, ఢిల్లీ కంటే అభివృద్ధి చెందాలి అని చెప్పి, ఆ రాష్ట్రాలన్నీ కూడా కంపెనీలకు అని చెప్పి, అభివృద్ధి అని చెప్పి, ఐటీ అని చెప్పి ఈ విధంగా డెవలప్ అవుతూ ఉంటే, రాజధానిని రాజధాని బేస్ చేసుకుని ఇవన్నీ కూడా తీసుకొస్తా ఉంటే, మనకు అంత పెద్ద రాజధాని ఎందుకు, మనకు తినడానికి తినలేని
లేనటువంటి పరిస్థితులు, మనకి ఢిల్లీని తలదనటం అవసరం, ప్రపంచ స్థాయి రాజధాని అవసరం అని చెప్పి అంటే వీళ్ళు మాట్లాడుతూ అంటే ఆంధ్రప్రదేశ్ స్థాయి ఇదే అని చెప్పి ఇతర రాష్ట్రాలకి చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే నిజంగా అంటే ఎందుకు రాష్ట్రం పట్ల కనీసం ప్రేమ కూడా లేదు వీళ్ళకి? వీళ్ళ టైంలో ఏమైందంటే అండి, జేబులో డబ్బుల్లో ఆంధ్ర రాష్ట్ర ఖజానా ఖాళీ. ఎందుకంటే వీళ్ళే దోచుకున్నారు. అసలు ఎక్కడెక్కడ అప్పులు తెస్తే ఆ అప్పులు 10 రూపాయలు తెస్తే 9 రూపాయలు వీళ్ళ జేబుల్లోకి వెళ్ళాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి గమనించాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పులు లెక్కలేనటువంటి అప్పులు. ఈ ప్రభుత్వ అధికారులు ఉన్నారు చూసారా, ఆ రోజుల్లో వీళ్ళకి ఉద్యోగస్తులకి జీతాలు రాలా. జీతాలు ఈ నెలలో పడ్డాయా, అయ్యా నాకు జీతం పడలేదు అని చెప్పేసి వాళ్ళు నెల చివరి దాకా ఎదురు చూశారు. ఎందుకంటే నీ ప్రభుత్వం టైంలో డబ్బు లేదు, నీ మొహం చూసి 10 రూపాయలు ఎవడు అప్పు ఇచ్చేవాళ్ళు లేడు, నీ మొహం చూసి 10 రూపాయలు పెట్టుబడి పెట్టినోళ్ళు లేరు, నీ మొహం చూసి ఎప్పుడు చూసినా కానీ వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా ఇంకో బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా నీ ప్రభుత్వం ఓడీలో పడిపోయింది, నీ ప్రభుత్వం ముందుగానే అప్పులు తెచ్చుకుందని చెప్పేసి చెబుతున్నారు. మరి ఈ రోజు అది లేదే. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే 1వ తారీఖు రాగానే అవ్వాతాతలకు ఉదయాన్నే 5 వచ్చి పెన్షన్లు ఇస్తున్నారే, అరే నీ ప్రభుత్వంలో 20వ తారీఖు వచ్చినా 30వ తారీఖు వచ్చిన పింఛన్లు, ముసలోళ్ళకి పింఛన్లు కూడా ఇచ్చిన దిక్కు లేదు నీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి. నువ్వు అది ఆలోచించు అంబటి రాంబాబు. నువ్వు ఆ రోజున ఏమీ ఏడవలేకపోయావు నీ ప్రభుత్వంలో. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్. ఆ ఇమేజ్ చాలు ఆంధ్ర రాష్ట్రానికి కుప్పలు తప్పలుగా పెట్టుబడులు వస్తున్నాయి. 1వ తారీఖు కల్లా ఉద్యోగస్తులకు జీతాలు పడుతున్నాయి. 1వ తారీఖు ఉదయం 5 గంటలకే అవ్వాతాతలు ముసలోళ్ళందరికి కూడా కావాల్సినటువంటి సామాజిక పెన్షన్లు అన్నీ కూడా టైం టు టైం అందుతున్నాయి. అది అభివృద్ధి అంటే. ఆ అభివృద్ధిని చూసే నారా చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ స్థాయిలో రాజధానిని నిర్మాణం చేపట్టాలి, ఆ నిర్మాణం చేపట్టిన తర్వాత ఆ ఫలాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అనుభవించాలనే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తుంటే మీలాంటి చీఫ్ మాటలు మాట్లాడటం చాలా సిగ్గుసేటు. మేడం, నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి మాట్లాడుతూ ఈ రోజు మనం ఉన్నటువంటి స్థాయికి మనకి తినడానికి కూడా తినలేని పరిస్థితులు, ఇలాంటప్పుడు ప్రపంచ రాజధానితో పోటీ పడాలి, దేశ రాజధానితో పోటీ పడాలి, ఢిల్లీతో పోటీ పడాలని అనుకోవటం అవివేకం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా అంబటి రాంబాబు మాట్లాడినట్టు తీరుగా ఆంధ్రప్రదేశ్కి ఇంత పెద్ద రాజధాని అవసరం లేదంటారా? ప్రతిపక్షంలో ఒకలాగా మాట్లాడటం, అధికారం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడటం, మాటను ఎలాగైనా మార్చి తిప్పి చెప్పడం వైసీపీ వాళ్ళకి అలవాటు అండి. మొదటి నుంచి కూడా అలవాటే. ఇదే రాంబాబు గారు మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు 3 రాజధానులు ఎందుకు పెడతామన్నారు? మరి ఈ రాష్ట్రానికి 3 రాజధానులు అవసరమా? మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు చెప్పాల 3 వద్దాయి, 1 చాలని? ఒకటే వద్దంటున్నావే నువ్వు, ఇంత పెద్ద రాజధాని వద్దంటున్నావు. 1 రాజధాని వద్దన్నప్పుడు 3 ఎట్ట పెడతామన్నారు మీరు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు ఏదో ఒకటి మాట్లాడేస్తాం కదా అంటే కుదరదనమాట. అలాగే మనకు తినడానికి తిండి లేదు, మనకు డబ్బులు లేవు, ప్రపంచం దన్నే రాజధాని ఎందుకు, ఢిల్లీ దన్నే రాజధాని ఎందుకు అని మాట్లాడుతున్నావే. తినడానికి తిండి లేకుండా చేసింది ఎవరో? 16 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. మరి 5 ఏళ్ళు పరిపాలన చేసిన మరి మీ ప్రభుత్వంలోనే రైతు గొల్లైపోయాడు, తినడానికి తిండి లేకుండా అయిపోయింది, రాష్ట్రం దివాళా తీసింది, అప్పుల కుప్పగా మారింది, రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళింది మీ వైసీపీ ప్రభుత్వమే. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉంటే దెయ్యాల వేదాలు వల్లించినట్టుగా ఉందన్నమాట మీరు మాట్లాడుతూ ఉంటే కనుక. గతంలో మీరు వేల లక్షల కోట్లు మరి ప్రపంచ బ్యాంక్ కి అమరావతి భూములు పెట్టి ఏ రకంగా రుణం తీసుకున్నారు అది చెప్పండి ముందు. మరి మీరు ఇక్కడ రాజధాని చిన్నది చాలు అన్నావు. మరి నువ్వు చిన్న గుడిసెలోనే ఉంటున్నావా నువ్వు? మరి నీకు పెద్ద ఇల్లు ఎందుకు? పేదవాళ్ళు గుడిసెల్లోనే ఉన్నారు కదా, అలాగే మరి మనం కూడా ఉండొచ్చుగా గుడిసెల్లోనే. మనకు విలాసమైన బిల్డింగ్లు ఎందుకు? మరి రాజప్రసాదాలని తలదన్నే రాజ భవనాలను కట్టారు కదా, మరి ప్యాలెస్లు కట్టారు కదా, అంత ప్యాలెస్లు మీకు అవసరమా? సామాన్యులకేమో మరి గుడిసెల్లోనే ఉండాలా? అప్పుడు కూడా మేము అడిగాం, మీరు సెంటు నేల ఇస్తాము అని అంటే అమరావతిలో సెంటు నేల కాదు, సెంటు నేల సరిపోదు, ఒక్కొక్కరికి 3 సెంట్లు ఇవ్వమని మేము అమరావతి రైతులు మేమే అన్నాం. 3 సెంట్లు ఇవ్వండి పేదలకి, ఒక్కొక్క సెంటు సరిపోదు అని. అలాగే ఇవాళ మరి రాజధాని ఏమీ చేయలేదని మాట మీరు మాట్లాడుతున్నారు. సంవత్సరం నుంచి మీ కళ్ళకి కనిపించట్లేదు. ఒక్కసారి అమరావతికి రండి. మీరు ఎలాగూ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతికి రాలా. వచ్చిన రోజు ఏదో మరి మీ అవసరం కోసం వచ్చిన రోజు పరదాలు అడ్డం పెట్టుకొని కనపడకుండా ఎవరికి మీ మొహార విందాలని కనిపించకుండా మీరు వెళ్ళిపోయారు సచివాలయానికి. అలాగే ఇవాళ రండి, ఎక్కడ ఏ నిర్మాణాలు జరుగుతున్నాయి మేము చూపిస్తాం దగ్గరుండి. అమరావతి నిండా 1,00,000 మంది కార్మికులు వచ్చి వర్క్ చేస్తున్నారు. పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నాయి ఈ రోడ్ల మీద. మరి కంపెనీలు వచ్చినాయి, కోటం వ్యాలీ వచ్చింది మీకు తెలీదా, ఏ వచ్చింది మీకు తెలీదా? అసలు ఎక్కడ దాకా ఎందుకండి ప్రభుత్వం
ప్రభుత్వం ఏమీ చేయట్లేదు మరి అని మీరే అంటున్నారు కదా. వైజాగ్ ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఐటీ అంతా వైజాగే వచ్చిందిగా. మీరు మరి వైజాగ్ పక్కనే ఉన్నావుగా, నీకు తెలియట్లేదా? మరి ఏం మాట్లాడుతున్నారు అంబటి రాంబాబు గారు, ఏం మాట్లాడుతున్నారు మీరంతా కూడా? అసలు గతంలో మీరు అవహేళన చేశారు ఈ అమరావతిని. 3 అని ఒక్కడ కూడా కట్టలేదు మీరు. ఒక్క దానికన్నా మీరు శంకుస్థాపన చేశారా? పోనీ మీరు అన్నట్టు చిన్న రాజధాని అన్న ఆ చిన్న రాజధానికైనా మీరు శంకుస్థాపన చేశారా? మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అధికారం ఉంది. 3 అన్నప్పుడు మరి ఒకదానికన్నా శంకుస్థాపన చేసి ఈ చిన్న రాజధాని కట్టాం, ఇది చాలు, ఇక మనకు పెద్ద రాజధానులు అవసరం లేదు అని మీరు ఏమైనా చూపించారా? 5 ఏళ్ళు మీ పరిపాలనలో మీరు చూపించారా? మరి సంవత్సరం పరిపాలన మరి వీళ్ళు ఇంతవరకు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఎన్ని అభివృద్ధి చేశారు? ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు? మరి ఏవైతే మన సంక్షేమ పథకాలు ఉన్నాయి అవన్నీ ఇస్తున్నారు వీళ్ళు. ఆ పార్టీ ఈ పార్టీ అనుకుండా అందరికీ ఇస్తున్నారు. సమన్వయం చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇంకా మీరు కళ్ళల్లో నొప్పులు పోసుకొని చూడలేక ఏదో ఒకటి విషం జమ్మాలి ప్రభుత్వం మీదని మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీకేం తెలుసు? ప్రతిపక్ష హోదా లేని మీరు మాట్లాడే అధికారం మీకు ఎవరిచ్చారు? మీకు అసలు నా అధికారం ఉందా మాట్లాడటానికి? ప్రతిపక్ష హోదా లేదు మీకు, ప్రజలే మీకు లేకుండా తీర్పిచ్చారు. అయినా సరే మాకు లేదని పదే మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి అసెంబ్లీకి వచ్చి పోరాడండి. ప్రతిపక్షం ఉంటేనే కదా ఏదైనా మాట్లాడేది. ప్రతిపక్షం తరపున మీరు మాట్లాడండి, ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడండి, తప్పని చెప్పండి అధికార పార్టీకి. అది న్యాయం. అంతేగాని ఎక్కడో నువ్వు ఇంట్లో కూర్చొని మరి ఎంత రాజధాని అవసరం, అంత రాజధాని అవసరం అంటావేంటి? హైదరాబాద్ ఎంత రాజధాని కట్టారు? 50 ఏళ్ళకి పట్టింది డెవలప్ అవ్వాలంటే. హైదరాబాద్ డెవలప్ అవ్వాలంటే 50 ఏళ్ళు పట్టింది. ఇవాళ ఒక గ్రామం ఉంటుంది, ఎప్పుడు ఆ గ్రామం కుగ్రామంగానే ఉంటుందా? సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది కదా. మరి భూమి కావాలి కదా. అలాగే డెవలప్ అవ్వాలంటే మరి కంపెనీలు రావాలంటే ఎంత భూమి అవసరమో. రాజధాని కట్టడం అంటే ఒక మాటల మీరు ఒక ఊరే నిర్మించలేరు. మీ టైంలో 1 ఎకరం ల్యాండ్ పుల్లింగ్ ద్వారా 1 ఎకరం అన్నా తీసుకున్నారా? మిమ్మల్ని నమ్మి ఏ రైతైనా 1 ఎకరం నేల మీకు ఇచ్చాడా? ఏ కంపెనీ పెడతామన్నా మీకు ఇచ్చాడా? అసలు మీరు తెచ్చింది ఏంటి? చేపల మార్కెట్ అను చికెన్ కొట్లు అవి తెచ్చామని చెప్పారు మీరు. ఏమైనా ఒక కంపెనీ తెచ్చారా? ఒక ఉద్యోగం ఇచ్చారా? ఏమైనా రోడ్లు వేసారా? ఒక శంకుస్థాపన చేశారా? ఏమన్నా ఉందా? 5 సంవత్సరాలు పరిపాలన చేసి చెట్లకు పుట్లకి కరెంటు స్తంభాలకి చెట్లకి రంగులు వేసుకోవడం తప్పితే ఏమన్నా ఉపయోగం ఉందా? మిమ్మల్ని మీరు ప్రచారం చేసుకోవడం తప్పితే, లేదా అమరావతి రైతులు 3 రాజధానులు శిబిరం పెట్టి ఉద్యమాలు డబ్బులు ఇచ్చి మరీ ఉద్యమాలు చేపించారు. అసలు ఏమని కట్టారండి? ఋషికొండను దువ్వి ఎంత పెద్ద ప్యాలెస్ని కట్టారు అక్కడ. దానికి ఎన్ని అబద్ధాలు చెప్పారు. ఒకసారి ఏమో సెంట్రల్ గవర్నమెంట్కి మోడీ గారు వచ్చినప్పుడు ఆయనకి విడిదిగా ఉంటుందని కట్టామని ఒకసారి చెప్పారు. ఒకసారి ఏమో ప్రజల అవసరాల కోసం ఇక్కడ ఇది భవనము ఇక్కడి నుంచి పరిపాలన అంతా అని ఆ ఋషికొండ మీద ఉన్న భవనంకి ఒకసారి చెప్పారు. అంటే ఎన్ని అబద్ధాలు చెప్పారు. అది చివరికి అది జగన్మోహన్ రెడ్డి ఇల్లు అని తేలింది. అది గవర్నమెంట్ సొమ్ము కాబట్టి శుభ్రంగా గవర్నమెంట్ తీసుకొని దాన్ని ప్రజా అవసరాల కోసం వినియోగించుకుంటుంది. అసలు మీకు ఇంకా మాట్లాడే హక్కు ఎక్కడుందని మాట్లాడుతామన్నారు. మీకెందుకు? కట్టేవాడు కడతాడు, అప్పులు తెచ్చి కడతాడో, ఆదాయం తెచ్చి కడతాడో, ఇంకెక్కడ తలతాకట్టు పెట్టి తెచ్చి కడతాడో, ఆయన మీద నమ్మకంతో భూములు ఇచ్చాం. ఆయన రాజధాని నిర్మిస్తానంటున్నాడు. ప్రపంచ రాజధాని ఢిల్లీ రాజధాని నిర్మిస్తానంటున్నాడు. మీకు ఇంకా బాధ ఏంటి? నిర్మిస్తే చూడండి. మీరు ప్రభుత్వాలు ఎప్పుడు ఒకటే ఉండవుగా. మీరు కూడా మళ్ళీ ఎప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఇంకో 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి మీరు కూడా వస్తారు, మీకు కూడా ఉంటాయిగా. గతంలో కట్టిన సచివాలయంలోనే మీరు పరిపాలన చేశారు, కానీ ఎక్కడైనా చిన్న ఆఫీస్ అన్న పెట్టారా మీరు పరిపాలన చేసుకోవడానికి? అదే సచివాలయంలో మీరు పరిపాలన చేసుకున్నారు. 5 నెలలకో 6 నెలలకో ఒకసారి 2 రోజులు 3 రోజులు వచ్చేవాళ్ళు క్యాబినెట్కి. 3 రోజులు పరదాలు కట్టుకోవటం, రావటం, దొడ్డిదారిని వచ్చి దొంగోడు పోయినట్టు పోవటం, వెళ్ళిపోవటం. మీకేం తెలుసు పరిపాలన సంగతి? మీరు ఏం మాట్లాడతామన్నారు? ఒక్కసారి అమరావతికి రండి. ఒకసారి మీ టీం అంతా రండి, దగ్గర మేము ఉండి చూపిస్తాం. అమరావతిలో ఏమేం కట్టారో, ఎక్కడెక్కడ వర్క్ జరుగుతుందో మేము చూపిస్తాం. 5 సంవత్సరాలను మీరు చేయలేని పని 1 సంవత్సరంన్నరలో ఎంతవరకు చేసుకొచ్చారు ఈ కూటమి ప్రభుత్వము? మీకు కనిపించట్లేదా? కళ్ళకి కంపెనీలు మీకు కనపట్లేదా? వచ్చిన వర్కర్లు మీకు కనిపించట్లేదా? అభివృద్ధి కనిపించట్లేదా? మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి శరవేగంగా జరుగుతున్నటువంటి రాజధాని పనుల గురించి మాట్లాడుతూ, ఎందుకు మనకి ప్రపంచ స్థాయి రాజధాని మనకెందుకు, ఢిల్లీని తలదని రాజధాని మనకెందుకు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మనకి తినడానికి కూడా సరిగ్గా తిండి లేని పరిస్థితి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే నిజంగా ఏంటంటే అంత పెద్ద రాజధాని ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదంటారా? ఇప్పుడు అంబటి రాంబాబు గారు, జగన్ గారు ఆలోచనలు అంతవరకేనండి. ఎంతవరకు అంటే వాళ్ళ బుర్ర ఇంతే అని మనం ఇంతదిగో చూపిస్తున్నాం, ఇంతే. కాబట్టి రాజధాని కూడా ఇంతే ఉండాలి, జనం ఎట్టాగే ఉండాలి. పోయేవాళ్ళు పని వాళ్ళు ఎప్పుడంటే అమరావతిలో ఉద్యమం చేసేప్పుడు రైతులనే అన్నారు, ఏంది అంత క్లాసుగా ఉండారు, ఫోన్ లేనిది వాచి లేనిదని. అంటే రైతు అంటే గంటలో 4 ఎకరాలు, వాళ్ళ గంటకి 10 ఎకరాలు నూర్పిడి చేసే అంతరాలు వచ్చినాయి. అవి వచ్చినా కూడా మీరు ఇంకా పంచులు కట్టుకోలేదు, మట్టి పనులు చేయట్లేదు అన్నారు. అంటే వాళ్ళ ఆలోచన రైతు అంటే రైతులా మట్టి బీసుక్కుంటా పారలతో లాక్కుంటా కోసుకుంటా ఎకరం 10 రోజుల పాటు ఎకరం గడ్డి, 10 రోజుల పాటు ఎకరం వరిసేను కోసుకుంటా
చేసుకుంటా ఉంటే రైతు అని అర్థం. ఆ వేలోనే ఇంకా వీళ్ళు అట్లాగే ఉండాలి. ఆంధ్రప్రదేశ్ పైకి రాకూడదు, పెరగకూడదు, టెక్నికల్ గా ముందుకు బాగకూడదు, ఇంకో రకంగా కూడా ఏది ముందుకు బాగకూడదు అని వీళ్ళ ఆలోచన. వీళ్ళకి ఒకటే చెబుతున్నా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో మంది మన వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు, బోల్డ్ మంది పనులు చేసి బాగా. మరి ఇక్కడ మంచి చీఫ్ జస్టిస్ అంటే మాటలేనా? రమణ గారు మరి 29 రాష్ట్రాలకి సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ గా ఉన్నారు. ఇవాళ మన తెలుగు వాళ్ళు ఎంతమంది హైకోర్టులో జడ్జీలుగా లేరు, మంచి జడ్జీలు. మన తెలుగు వాళ్ళు ఎంతమంది లేరు. వాళ్ళ రచయితలుగా గానీ ఏదైనా ముందుకు వెళ్తున్నారు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ని తీసేయబాకండి. అసలు ఆంధ్రప్రదేశ్ కి ఈ పాటికే మంచి రాజధాని. ఎందుకంటే సహజ వనరులు ఉన్నాయి మనకి, మనమేం తక్కువ కాదు. మన ఏమి లేదు, నది ఒడ్డున పొలాలు ఉన్నాయి, మన కోస్టల్ ఏరియా ఎక్కువ ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ని అంత తేలిగ్గా తీసేయబాకు. మీరు గనక ఏ రకంగా అంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో వనరులన్నీ దోసుకుందాం, ఆంధ్రప్రదేశ్ ని అట్టాగే ముద్దల్లి పెడదాం అనే లెక్కలో మీరు చేశారు 5 ఏళ్లు. ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ ను ఒక ఊపుకు తేవాలి, ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ అంటే టక్కును చూపించాలనే లెక్కలో ఆయన ప్రపంచ స్థాయిలోనే మంచి స్వర్ణాంధ్రప్రదేశ్ గా కలిసి ఉన్నప్పుడు, సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ ను మంచి స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని తపన పడేవాడు ఆయన. ఇవాళ ఇడిపోయిన తర్వాత ఆయన ఇక్కడ వాసికి ఇంకా ఆయన ఎందుకు ఊరుకుంటాడు? వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అంటే చిన్న చితక రాజధానిగా కడతంటే అదే డెవలప్ అవుతా ఉంటది. ఒక్కసారిగా మిమ్మల్ని కోట్లు పెట్టి ఎవరు ఆయన కూడా కడతాను అంటల్లా. ఒకదాని ఎమ్మట ఒకటి కట్టుకుంటా పోతే అదే ప్రపంచం. ఇవాళ ఇక్కడ సిఆర్డి ఆఫీస్ ఉంది, ఎంత పెద్ద ఆఫీసు, ఎంత ఆఫీసు కడతారని కూడా ఎవరు ఊహించాల. ఇందులో ఎన్ని ఉన్నాయి. ఇక్కడికి ఒక పని కోసం వస్తే అందరిని కలుసుకోవచ్చు, ఏదైనా పనులు ఉంటే చేసుకొని. ఆ స్థాయిలో ఆయన ఏదైనా కట్టాలి. మనం ప్రపంచ స్థాయిలో బయట దేశాలు తిరిగి వచ్చి వాళ్ళ రాజధాని అన్నప్పుడు ఎన్నో తిరిగి వచ్చి ఇక్కడ ఎంప్లాయీస్ ని కూడా తీసుకెళ్లి మరి ఆ శాఖ మంత్రులను కూడా తీసుకెళ్లి చూపిస్తున్నారు. ఇలా కట్టాలి, మనం ఇలా ఉండాలని చెప్పి ఆ స్థాయిలో ఉండాలి. నీ బుద్ధి, మీ మెదడు ఎంత ఉంటే మీరు అంతే అక్కడే ఉండారు, ఆ స్థాయిలో. అందుకే మీకు 11 సీట్లకి ఇచ్చారు ఇవాళ జనం. ప్రతిపక్షం కూడా లేకుండా మీరు ఈ మాత్రం కూడా అసలు మాట్లాడతానికి తగరు. రాజధాని గురించి వీళ్ళకి మాట్లాడే అర్హత లేదండి. అసలు రాజధాని వద్దన్న వాళ్ళకి వాళ్ళ రాజధాని ఎందుకు గురించి మాట్లాడేది ఏంటి? కాబట్టి రాంబాబు గారికి కానీ ఎవరికైనా రాజధాని గురించి మాట్లాడే అర్హత లేదు. ఒక వైసీపీ వాళ్ళకి ఎవరికీ లేదు, ముఖ్యంగా జగన్ గారికి కూడా లేదు. ఆయన ఎందుకంటే ఇది ఎక్కడ కాదు అక్కడ అంటే ఎడగట్లేము, ఆడన్నీ ఉండే సదుపాయాలు ఆడ పెడదామని చూసాం. ఇప్పుడు ఎడారిలో ఉన్నప్పుడు ఇసుక అమ్మేవాడిని బిజినెస్ మ్యాన్ అంటారు ఎడారిలో, అంతేగాని ఎడారిలో నేను ఖర్జూర పళ్ళు అమ్ముతా లేకపోతే ఒంటెలను అమ్ముతా అనేవాడిని బిజినెస్ మ్యాన్ అనరు. కాబట్టి అట్లా ఆలోచించాలి. చంద్రబాబు గారు ఎడారిలో కూడా ఇసుక అమ్మే టెక్నిక్ ఉంది ఆయన దగ్గర, కట్టగలరు ఎంతైనా సరే రాజధాని. ఆయనకు ఆ హోప్ ఉంది. మేము కూడా ఇంకెంత ఇట్లా కట్టడాలని చూసి మురిసిపోతున్నాం. నిజంగా బారు చూస్తే, లైటింగ్ చూస్తే అసలు ఆంధ్రాలో ఉండాము అన్నట్టుంది. ఆ లైటింగ్ రాత్రిపూట వస్తుంటే రోడ్లు మీ మొహానికి అది కూడా లేదంటే చెట్లు కూడా కొట్టేశారు. కాబట్టి జగన్ గారు కానీ, అమ్మటి రాంబాబు గారు, ఎవరైనా పేరు నాని గారు కానీ మైకు దొరికితే చాలని చెప్పి ఇట్లాంటి అవాకులు చవాకులు బేలకుండా నోరు మూసుకొని కూర్చోండి. మీ నియోజకవర్గాలకి ఏమన్నా కావాలేమో వచ్చి అడగండి బాబు గారిని. కాదని ఆయన అయితే కాదు ముఖ్యమంత్రి గారు. ఇంకా మీ సిగ్గు లేకుండా మీరు ఓడిపోయినా గెలిచినా మీకు ఏదన్నా ఇంకా మాజీలుగా ఉండారు కాబట్టి, ఎందుకంటే బతికుండి ఇట్లాంటి మాటలు చెబుతున్నారు కాబట్టి మీ నియోజకవర్గాలకి ఏమైనా కావాలో అడగండి బాబు గారిని వచ్చి. తప్పకుండా మీ 11 నియోజకవర్గాల్లో ఏం కావాలన్నా ఓడిపోయిన వాళ్ళని గెలిచినైనా మిమ్మల్ని కాదనే వాళ్ళు లేరు. మీ ఆటికి కూడా ఏదో ఒకటి తీసుకొస్తున్నారు, అది గమనించి ముందుకు పోవాలని కోరుకుంటున్నాళ్ళు. మరి అండి కోతి ఎందుకు పుట్టావే అంటే అందరు నేను ఎక్కిరీయటానికి అంటే వీళ్ళ పని అట్టుంది. ఎందుకు పుట్టా అంటే వీళ్ళ అంతానికే ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇవాళ ఇవన్నీ దేశవ్యాప్తంగా మనకి ఎన్ని వచ్చినాయి, ఇవాళ సెంటర్లో ఎన్ని వచ్చినాయి సంస్థలు కానీ ఈ బ్యాంకులు మరి క్వాంటం ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి జీర్ణించుకోలేకపోతున్నారు వైసీపీ వాళ్ళు. ఈ రాకూడదు ఇంత తొందరగా వస్తాయని వాళ్ళు అనుకోలే. చంద్రబాబు గారు ఏం చేస్తాడులే మేల్కొని కూర్చొని చూద్దాం, అప్పుడప్పుడు ఒక రాయి వేద్దాం అనుకున్నారు. కానీ ఇన్ని వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఇగ్నతకు మనం వదిలేయాలి. వాళ్ళ బ్యాంకులు కానీ క్వాంటమ్ వ్యాలీలు కానీ మరి అసలు డేటా సెంటర్ అంటే మాటలేనా అండి? వాళ్ళ డేటా సెంటర్ వస్తే అసలు రాష్ట్రంలో ఎంత ఇన్కమ్ వస్తుంది? ఒక డేటా సెంటర్ వస్తే ఇంత ఇన్కమ్ వస్తుందో మీరు వస్తే దాన్ని ఎల్లగొట్టావు నువ్వు కాలం ఉన్నాడు. నీ అవయంలో వాళ్ళు వస్తే ఎల్లగొట్టావు దాని డేటా సెంటర్ అని వస్తే ఇంకా పైపు సిగ్గులేవు నేనే తెచ్చానని నిన్న చెబుతున్నావు మళ్ళీ మీడియాల ముందు కూర్చొని. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయనకు అసలు సిగ్గు బుద్ధి రెండు రాలేదండి. రాకుండా ఇలాంటి మాటలన్నీ చెప్పి జనాన్ని ఓదరగొట్టి వాళ్ళు అవి తెచ్చారంటే రైతులు కానీ ఇక మేము భూమి ఎందుకు ఇచ్చాం ఈ వద్దు అయ్యి అని ఏదన్నా ఇంకొకళ్ళు అంటారేమోనని చేస్తున్నారు. కానీ ఇట్లాంటివి రావటం మా
సంతోషమేనండి. ప్రతి ఒక్క రైతు ముందు మేము మా ప్లాట్ల కన్నా కూడా ఒక మాట చెప్పాలంటే ఆంధ్రాకి ఇన్కమ్ వచ్చే సోర్స్ ఏదేస్తున్నారనే మేము ఎదురు చూస్తున్నాం. నిజంగా మేము నిజం చెప్పాలంటే మనస్ఫూర్తిగా రైతులు ప్లాట్ల కన్నా మా ప్లాట్లలో రోడ్లు వేయండి, ఈఐఏ కన్నా కొన్ని సమస్యలు ఉండే తీర్చమనే కానీ మేము ప్లాట్లో రోడ్లు వేయండి, రాళ్ళు వేయండి, మాకు అర్జెంటుగా మా ప్లాట్లు ఇల్లు కట్టాలని రైతులు కోరుకోవట్లేదండి. సమస్యలు చిన్న చిన్నవి ఉండే అవి చూడమని మేము ఎప్పుడైనా మొన్న కూడా ఆయన అడిగాము మేము. అంతేగాని ఇవాళ ఇవన్నీ మేము నిజంగా ముఖ్యంగా ఏదొచ్చినా ఇది ఆంధ్రాకి ఇన్కమ్ వచ్చేది వస్తుందని సంతోషపడుతున్నాం.